ఘనంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన వర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్, గౌరవ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మరియు మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం అధ్యక్షులుగా శ్రీ కోట హనుమంతరావు దర్శి, ప్రధాన కార్యదర్శిగా ఆకుతోట శ్రీనివాసరావు, కోశాధికారిగా పక్కనగడ్డ సురేష్ కుమార్ మార్కాపురం, గౌరవనీయ అధ్యక్షులుగా శ్రీ సెలవది బద్రీనారాయణ చేమకుర్తి, శ్రీ సిద్ధా సూర్యప్రకాశ్రావు ఒంగోలు, అదనపు ప్రధాన కార్యదర్శిగా శ్రీ దేవతి ప్రసాద్ ముండ్లమూరు, శ్రీ మువ్వల శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీగా అధికార ప్రతినిధి శ్రీ ఉగ్గు వెంకటరామయ్య పొదిలి, గౌరవ సలహాదారుడు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సభ నిర్వహణ గౌరవనీయులు శ్రీ పల్లపోతు వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఒంగోలు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా కులిపర్తి మారుతీరావు కనిగిరి, ప్రధాన కార్యదర్శిగా కొల్లిపల్లి హనీష్ ఒంగోలు, కోశాధికారిగా గార్లపాటి కృష్ణ మారెళ్ళ, ఉపాధ్యక్షులుగా సీదేళ్ల కృష్ణ కందుకూరు, కార్యదర్శులుగా కంకిపాటి కిషోర్ బాబు ఒంగోలు, శ్రీ పోదుర్తి వెంకట రాంబాబు ఒంగోలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, ఏ సమస్య వచ్చినా ఆర్యవైశ్యులకు నేను అండగా ఉంటానని, ఏ పని కావాలన్నా డైరెక్ట్గా నా కాడికే రావాలని, ఆర్యవైశ్యులు మొన్న జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి 90% మద్దతిచ్చి నన్ను గెలిపించారని, గెలుపులకు కృషి చేశారని, మీకు ఏ సమస్య వచ్చినా నా కాడికి డైరెక్ట్గా రావాలని కోరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మాగుంట కుటుంబానికి అభినయ సంబంధాలు ఉన్నాయని, ఆర్యవైశ్యులు నన్ను మాగుంట గుప్తాగా నామకరణం చేశారని, మీ కుటుంబ సభ్యుల్లో నేను ఒకడినని, మీ వ్యాపారం అభివృద్ధికి ఏ సమస్య వచ్చినా పోరాడతానని అన్నారు.
వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కరతాళ చూడంతో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పట్ట హనుమంతు చాలా మంచి వ్యక్తి. ఏ మాట అయితే చెప్పాడో, మొదటి రోజు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట మీద నిలబడ్డాడు. నేను ఏదైతే సహకారం చేస్తాను అన్నాడో దానికి ముందుండి ప్రతి కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా చేయాలా. మన ఆది వయసులో నవ్వాలంటే పలపోతాను. ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరిపించి ఎంతమందినైనా సరే విలువ కార్యక్రమం సక్సెస్ చేయాలని మరి అతని తపన నాకైతే బాగా నచ్చింది. అలాంటి మంచి వ్యక్తిని మన జిల్లా అధ్యక్షుడిగా తీసుకోవటం, దానికి మన పెద్ద ఆయన గురుతులు మన ఆర్య వయసులకి పెద్ద రోజీ గారు చనిపోయిన తరువాత మన కులానికి ఒకలే దిక్కు అతనే టీజీ వెంకటేష్. అలాంటి వ్యక్తికి మరి మన హనుమంతరావు గురించి చెప్తే తప్పకుండా చేయాలన్నాడు. చేసినందుకు వారికి మా రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ గారికి ముందుగా అభినందన తెలుపుతూ అధ్యక్షుడు వారిని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శి ఆకుపచ్చ శ్రీనివాసరావు, దీనికి ఆయన తక్కువ కాడు. ఇతను కూడా మంచి వ్యక్తి. ఏదైనా పట్టాడంటే, ఏ పనైనా పట్టాడు అంటే కాకపోతే కాస్త నిదానంగా కానీ పనిని ఎంత శ్రద్ధగా చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని ఎట్లా చేస్తాడో ఈ కార్యక్రమాన్ని కూడా అట్లా చేశాడు. అలాంటి మంచి వ్యక్తి ఆకుతోట శ్రీనివాసరావు గారిని ఆ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకొక యువ నాయకుడు మన మల్లికార్జున గారి బ్రదర్ ఒక్కరిగా సురేష్ కుమార్ వార్తాపురం, ఆయన కోశాధికారిగా పెట్టాం. ఆయన కూడా వీళ్ళిద్దరికి తక్కువే కాదు, ముగ్గురు త్రిమూర్తులు. మన ప్రకాశం జిల్లాని రాష్ట్రం మొత్తం మీద సభ్యత్వంలో కానీ సేవా కార్యక్రమంలో కానీ ముందుకు నడపాలనే ఉద్దేశంతో ముగ్గురు ముందుకు వచ్చారు. వారి ముగ్గురిని ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చిన్ని రామసత్యనారాయణ గారి వాళ్ళని ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటుగా అదనపు మేము ఐదుగురిని ప్రమాణం చెల్లించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చిన్ని రామసత్యనారాయణ గారిని ఒకసారి వెనక్కి హలో, అందరూ హ్యాపీగా ఉండండి. కొంచెం పక్కకుండి వెనకాలలో కూడా కనపడేలా నిలబడండి. దయచేసి అందరూ కొంచెం సైడ్కి వెళ్ళారండి, వెనకాలే ఉండండి. నేను ప్రకాశం జిల్లా ఆదివాసీ సంఘ మీ పదవులు చెప్పండి. అధ్యక్షుడిగా నియమింపబడిన ప్రకాశం జిల్లా ఆదివాసీ ఐక్యతకు అభ్యున్నతికి సంఘ ప్రతిష్టతకు కృషి చేసి పేద ఆదివాసీలకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలను గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం యొక్క బలోపేతం చేస్తానని సంఘాన్ని బలోపేతం చేస్తానని ఆర్యవైశ్య మహాసభ పిలుపునందుకుని వారి కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తానని నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి ముందు శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవాంబకి, జై వాసవాంబకి.
అలాగే మాకు మంచి ఆప్తుడు సార్ రెడ్డి గారైనా మనం వయసు సభ్యత్వం ఇచ్చాం. మన వయసులో అయినా మా ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక పైకి అలాగే మన మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారు దయవుంచి సార్ రాఘవరావు గారు బాబు దయవుంచి వెళ్ళండి బాబు దయవుంచి కూర్చోండి అందరూ ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు బాబు పిలిచిన వాళ్ళు ఇంతవరకు ఆర్యవైశ్య సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి. ఉపాధ్యక్ష పదవి నియమింపబడినందున ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతకు సంఘ పటిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకార్యాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని మాకు ఇచ్చిన ఈ పదవి న్యాయం చేస్తానని శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. దయవుంచి మీరు వెళ్ళి మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అప్పుడు ఒకసారి సైలెంట్ గా ఉండండి అందరూ. మీ వారంలో కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను. నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘమునకు మీ పేరు చెప్పుకున్నారు కదా, పదవి చెప్పండి. పదవి నియమింపబడినందుకు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతికి సంఘ పటిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులందరికీ సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి ముందు ఈ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై వాసవి మాతాకి. కొండవీటి ఏడు కొండల వాణి కూడా వచ్చి కూర్చున్నాం. నేను సూర్య కిరణ్ కుమార్ అనే నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ మీ పదవి పేరు చెప్పుకోవాలి. కార్యవర్గ సభ్యునిగా నియమింపబడినందుకు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతికి సంఘ ప్రతిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని నాకు ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి ముందు శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాతాకి. జై. అలాగే చేతుల కృష్ణ యువజన సంఘం ఉపాధ్యక్షుడు
అను నేను ప్రకాశం జిల్లా ఆరవైతే యువజన సంఘం ఈ పదవి చెప్పుకోండి. నియమింపబడి నందున ప్రకాశం జిల్లా ఆరవైతే పేద ఆరవైపులకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘం పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘం అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా శ్రీ వాసవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై బోలో వాసవి మాతా, జై బోలో వాసవి మాతా కి, జై బోలో వాసవి మాతా కి. కూడా అయిన నిర్ణయానికి కూర్చున్నాం. ప్రకాశం జిల్లా ఆదివాసీ ఐక్యతకు, అభ్యున్నతికి, సంఘ ప్రతిష్టకి కృషి చేస్తానని, పేద ఆదివాసులకు సహాయ సహకారం అందిస్తానని, సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని, సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని, నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. అమ్మ దయవుంచి ఖాళీ ప్రకాశం జిల్లా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన సభకు సభాధ్యక్షులు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ సత్యనారాయణ గారు, చిన్నగొండ సత్యనారాయణ గారు, కనకరాజు గారు, కోట అమృతరావు గారు, ఆకుతోటి శ్రీనివాసులు గారు, సురేష్ కుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన ఆర్యవైశ్య సోదరులు, ఆర్యవైశ్య మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేర్కొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోట హనుమంతరావు గారు రాబోయే సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేపట్టి ఆర్యవైశ్యులకు అందంగా నిలబడాలని, గ్రామ ప్రాంతాల్లో ఉన్న ఏమైనా ఇబ్బందులున్నా వాటిని వెంటనే పరిష్కరించే మార్గానికి వారు ముందుకు పోవాలని, ఆర్యవైశ్యుల్ని అన్ని విధాలుగా అభివాలని నేను మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. ఆర్యవైశ్య సంఘం సంబంధించి విషయాల్లో అన్ని విధాలుగా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మనకి టీజెక్ట్ ఉన్నారు. అట్లానే మేమున్నా తప్పకుండా అన్ని విధాలుగా కూడా మనం పార్టీకి అత్యంతంగా
మన కమ్యూనిటీ యునైటెడ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా మా దృష్టిలో తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లాలో అన్ని మండలాల నుంచి వచ్చిన ఆదివాసీ సోదరులు కానీ మహిళలు కానీ వేదికలు వచ్చిన ఆదివాసీ నాయకులు కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ఆదివాసీ సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఇక్కడికి విచ్చేస్తున్న ముఖ్య అతిథులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, చిన్ని రామ సత్యనారాయణరావు గారు ఉన్నారు, పెనుగొండ సుబ్బారాయుడు గారు ఉన్నారు, సోమిశెట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు, శ్రీ వేగి సుబ్బారావు గారు ఉన్నారు, ఇంకా దేవకి వెంకటేశ్వర గారు, ప్రముఖులందరూ కూడా వల్లభోతు వెంకటేశ్వర గారు. ముఖ్యంగా చెప్పాలంటే మా దర్శి నుంచి ఎన్నిక కాబడిన అధ్యక్షులు కోట హనుమంతరావు గారు, అదేవిధంగా ఒంగోలు నుంచి ఆకుతోట శ్రీనివాసు గారు ఉన్నారు, మార్కాపురం నుంచి ఒక్కరైన సురేష్ కుమార్ గారు ఉన్నారు. ముగ్గురు కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చిన వారు. అందుకని ప్రభుత్వంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆదివాసీ సోదరులందరికీ ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లా అందరూ కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేనిది. మాజీ గవర్నర్ గారు, మాజీ ముఖ్యమంత్రి పెద్దల రోసయ్య గారు, గుండేటి రోసయ్య గారు ఎప్పుడు ఒంగోలుకి వచ్చినా కూడా మా అన్నగారు టీసీఎస్ మాధుడు సుబ్రహ్మరెడ్డి గారు ఉన్న సమయం నుంచి కూడా, ఆ తర్వాత భారతమ్మ గారు నేను కూడా ఉన్నప్పుడు అత్యంతగా ప్రేమతో కూడా ప్రతి ఆదివాసీ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులు పిలిచారు. ఒకరోజు నేను తాత్కాలికంగా అక్కడికి వెళ్ళినప్పుడు అన్నానికి ఆదివర్గ సమావేశాలు కదా మీరు జరిగేటప్పుడు లేదు శ్రీనివాసరెడ్డి ఈ రోజే నీకు ఆదివాసీ సభలో కూడా ఒక సభ్యత్వం ఇస్తున్న ఆదివాసీ సంఘానికి నీ పేరు కూడా బాగుంది శ్రీనివాసులు చెట్టి అని కూడా అది నా జీవితంలో మర్చిపోలేని విషయం. ఎప్పుడు చూసినా ఆదివాసీ సంఘాల్లో సభల్లోకి వచ్చినప్పుడు ఆ ఆనందదాయకమైన ఎప్పుడు ప్రధాన వసి గారు కూడా కనిపిస్తూనే వస్తారు. ఉన్నప్పుడు కూడా ఈ జరిగిన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలని మీరు చేసిన కృషి అనేది ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనేది తెలుగుదేశం అందుకే అదే గుర్తింపుగా వెంకటేశ్వర గారి అబ్బాయి భారతి గారు కూడా ఒక మంత్రి అనేది కూడా మంత్రివర్గంలో కూడా వాళ్ళు సభ్యులు చేశారనంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రకాశం జిల్లా మా సోదరులందరూ ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ఒకటే లక్ష్యం నాకు తెలిసి మీకు ఈత ఆర్యవైశ్యులందరినీ కూడా కొంచెం ఉన్నతమైన శ్రేణికి తీసుకురావాలని ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఈ మాతృ కుటుంబం అనేది మీతో పాటు ఎప్పుడు కూడా ఉంటుంది. ఏ సమయంలో చెప్పండి, నేను కూడా మీ కుటుంబ సభ్యుడే కాబట్టి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా కార్యవర్గ సభ్యులకి వేదిక మీద తెలుసుకున్నారు. మా కుటుంబం ఎదురు సేవగా ఉంటుందని తెలుసుకుంటూ ఆలోచించబట్టి భక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటూ ప్రత్యేకమైన మీ ప్రకాశం జిల్లా ఆదివాసీ సంఘం మీటింగ్ అప్పుడు పిలవండి, వచ్చి ఎక్కువ సమయం కూడా మీతో గడుపుతామని తెలుసుకుంటూ కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా లక్ష్మీ పద్మావతి గారు మహిళా పరిస్థితుల్లో చేయటం అనేది వారి మిమ్మల్ని కూడా కోరుకుంటూ సర్వ తీసుకున్నాను. చెప్తామనుకుంటున్నా అయిపోతే మీటింగ్ కెమెరా
చేసి బాగు చేయవలసినటువంటి అవసరం ఉంది. విజయవాడలో మనకున్నటువంటి స్థలం మన సుబ్బారెడ్డి గారు అంత స్థలం బిల్డింగ్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జిల్లాలు ఆర్థిక సంఘాలు అయ్యాయి. ఇంకా కట్టుబడి జిల్లాలు ప్రమాణ స్వీకారోత్సవాల్లో మార్చినటువంటి పనులు దాని తర్వాత వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ఈరోజు ప్రకాశం జిల్లా ఆదివాసీ సంఘం నూతన కార్యవర్గం ఉద్యోగంలో పెట్టుకోవడం, ఎక్కడెక్కడి నుంచో నల్లమూల నుంచి ఆదివాసీల పెద్ద నాయకులంతా కూడా ఈరోజు ఒంగోలు రావడం చాలా సంతోషంగా చెప్పేసి తెలియజేస్తున్నారు. ముందుగా దానికి పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, అదేవిధంగా సుబ్బారామరావు గారు, అదేవిధంగా కనకరాజు గారు, నాగేశ్వరరావు గారు నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు కార్యవర్గంలో నేరుగా అధ్యక్షుడిగా హనుమంతరావు గారు, అదేవిధంగా ఆదిపట్ల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సురేష్ కుమార్ గారు, వీళ్ళ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కౌన్సిలర్గా ముగ్గురు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా కార్యవయసులంతా కూడా ఒక మాట ఒక పట్టుదలతో ఎప్పుడు ఒక మాట్లాడండి, ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకోవడం కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఏ పని చేసినా కూడా గొడవలకి ఆమె దూరంగా ఉంటాం. ఎప్పుడు వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఏదో విధంగా సంఘాలు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చాలా చేసుకోవడం కూడా మనం చూసాం. కాబట్టి మొన్న ఎలక్షన్లో కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 99% ఆరోగ్య వయసులంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి
మంచి మెజార్టీతో ఆ సభ్యులందరూ కూడా గెలిపించిన ఘనత కూడా మన ఆర్యవైశ్యులని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. నా నోటీసులు చాలా వచ్చినాయి. షాపులు మీరు చేసే వ్యాపారాలు ఇబ్బంది పెట్టారు, షాపుల మీద పడ్డారు. అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించారు, ఈ ఆస్తులు ఉంటే ఆస్తులు లాక్కున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. ఆర్య వయసు అందరికీ అండగా ఉన్నాం. ఎక్కడా కూడా ఎప్పుడు జరిగే పాత చేసిన కార్యక్రమాలను కూడా మీ సలహాలు కాదు, మీ మీదకి ఏ కేసు వచ్చినా కూడా అవన్నీ కూడా తీసేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు వ్యాపారాలు కూడా ప్రశాంతంగా చేసుకునే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు అన్ని పర్మిషన్లు కానీ ఏ పని చేసుకోవాలన్నా కూడా మీకు అన్ని అండగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేసేదానికి కూడా మీకు అన్ని అనుకూలంగా ఉండే విధంగా మీకు అన్ని అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కమిటీ సభ్యులు కూడా అందరినీ కలుపుకోవాలి. అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాలో ఉండే ముఖ్య నాయకులను కూడా కలుపుకోవడం, కార్యక్రమాలు పెట్టుకోవడం, ఎక్కడా కూడా ఆదివాసులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసుకోవడం, వాళ్ళని కూడా చదువుని అదేవిధంగా వ్యాపారాలకి అన్ని వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీలో ఒకటిగా మమ్మల్ని కూడా పిలిచి ఇంకా కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులకి వేదిక పెద్దలకి అందరికీ కూడా పేరు పేరుగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు హనుమంతరావు గారిని చాలా మీటింగ్లో చూస్తున్నాము, చాలా మీటింగ్లో చూస్తున్నాము. అందరికీ చేయిస్తున్నాయి. ప్రశాంతంగా కూర్చుంటే మీటింగ్ ఎంత ఉన్నారో అందరూ ఎంత దగ్గర ఉన్నారో చూద్దాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ముందుగా నాకు ప్రకటించిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యా బుద్ధుల్ని వ్యాపారంలో పెట్టుకుని నా గురువులకు, నా సతీమణి, నా భార్యకు, నా పిల్లలకు, వేదికల నుంచిన పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అలాగే మామూలు జనార్దన్ గారు, సిద్ధార్థ గారు, రామచంద్ర జనార్దన్ గారు, సిద్ధ లక్ష్మీ పద్మావతి గారు, అలాగే స్టేట్ మహిళా అధ్యక్షులు గారు రజనీ గారు, అలాగే మహాసభ మాజీ అధ్యక్షులు ప్రసిద్ధ మహాసభ అధ్యక్షులు జగన్నాథకృష్ణ గారు, వేదిక అలంకరించిన పెద్దలకి, ఈ సమావేశానికి ఇచ్చేసిన నా సోదరి మండలు అందరికీ నా స్వాగతం, సుస్వాగతం. అందరూ ఒకటి గమనించండి, సంఘం కోసం మేము ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రతినిధిగా ఉంటూ ఈ సమావేశాన్ని ఎంత కష్టపడి నిర్వర్తిస్తున్నాం. దానికోసం మీరు ఒక 10 నిమిషాలు నేను స్పీచ్ చెప్పాక, అలాగే టీజీ గారు చెప్పే స్పీచ్ కూడా వినాల్సిందిగా కోరుతున్నాం. మనకి టీజీ గారు ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరంలో 21వ కార్యక్రమం. ఆయన చెప్పే విలువైన సందేశాలు కూడా మనం వింటే మన జీవితానికి అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వచ్చాము వెళ్ళాము మీటింగ్ అంటే ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి. ఓకే, కానీ మేము 60 లక్షల వ్యక్తులు చేసి దాన్ని అభివృద్ధి నడుస్తామని ఓకే. అందరూ నాకైతే చాలా చెప్పాలని, ఆర్యవైశ్య సమస్యలు తీర్చాలని, ఆర్యవైశ్యులకి ఉచిత హాస్పిటల్, ఉచిత స్కూలు, మన ప్రజానాయకులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే టీజీ వెంకటేష్ గారు ఇప్పటి వల్ల సహకారంతో ప్రకాశం జిల్లా మొట్టమొదటిసారిగా మనం వాసవి హాస్పిటల్, వాసవి స్కూల్ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం మాకైతే ఉంది. దానికి మేము ప్రతి ఒక్కరి సహాయం కావాలి సార్. టీజీ గారు, నాయకులను అడిగి మన కార్యక్రమాలు మనం చేయించుకోవాలి. అలాగే మహాసభ సభ్యత్వాన్ని ఈ ప్రమాణ స్వీకారం అయిపోయినట్టే మొదలు పెడతాము. ప్రతి మండలంలోని ప్రస్తుత పిఎస్సీలు, అలాగే కొత్తగా ఎవరైతే రావాలనుకున్నారో ఆ పిఎస్సీలు పెద్దలు అందరి శక్తిని ప్రకాశం జిల్లాలో అత్యధికంగా చేస్తామని ఆల్రెడీ నేను చెప్పాను రామచంద్రన్ గారికి. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి మహిళా సభ్యత్వాన్ని కూడా ఈ సంవత్సరం ఎక్కువగా అమలు చేయాలని
ప్రతి కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ప్రకాశం జిల్లా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి మాకు సపోర్ట్ చేస్తే మేము ఫండ్స్ తీసుకొచ్చి సంఘానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా చేస్తాం. అలాగే బీమా కార్యక్రమం అని జిల్లాలోని 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 2,000 రూపాయల సభ్యత్వంతో 3 లక్షల రూపాయల బీమా, ఓన్లీ వాసవి బీమా అని ఒకటి, అలాగే వాసవి విద్యానిధిని సంవత్సరానికి 12 మందికి 50,000 స్కాలర్షిప్ ట్రాన్స్పరెంట్గా అందిస్తామని ఆల్రెడీ అందరికీ తెలియజేస్తున్నాము. మరొకసారి మీకు తెలియజేస్తూ అందరం ఈ కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా ప్రతి విషయంలో ముందుకెళ్తే మన ప్రకాశం జిల్లాకి ఒక పేరుంది, ప్రకాశం గిత్త. ఇది మనం ఒంగోలు గిత్త అలాగా మనం ఒంగోలు గిత్తలాగా గట్టిగా యూనిట్గా ఉంటూ మా అన్న నాకు ప్రెసిడెంట్ గా అవకాశం రావడానికి పదవి వెంకటేశ్వర అలాగే టీజీ గారు బాగా సపోర్ట్ చేశారు. మీకు సభామంత్రులు సార్, అలాగే పదవి వెంకటేశ్వర గత 30 సంవత్సరాలుగా పార్టీకి సంఘానికి సేవ చేస్తున్నాడు. అన్నగారికి రామచంద్ర జనార్దన్ గారు సభాముఖంగా మా పదవులు తనకి అన్న టీజీ వెంకటేష్ గారు మా పదవులు వెంకటేశ్వర గారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ గా అవకాశం ఇవ్వాల్సిందని సభాముఖంగా అన్నయ్య మేము పేద ఆర్యవైశ్యకి ఖచ్చితంగా వచ్చే పనిని చేయిస్తామని అలాగే వేదిక అందించే పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ గడిపిడి ఉంటే కార్యక్రమం ఎలా సాగుతుంది, మీరు వచ్చిన దానికి ఫలితం ఉండదు. స్టేజ్ మీద ఉండేవాళ్ళు ముందు సైలెంట్గా ఉంటే కింద ఉండేవాళ్ళు సైలెంట్గా ఉంటారు. వింటున్నారా? ఎన్నగా మిత్రులరా, మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు రోషయ్య గారు మీది మొట్టమొదటి జిల్లాగా ఉన్నప్పుడు వారు ఈ ప్రాంతానికి చెల్లించిన వారు, ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈ ప్రాంతం నుంచి ఈ జిల్లా నుంచి ఉన్నప్పుడు గవర్నర్ గారు అయ్యారు. అన్ని పదవులు స్వీకరించారు. అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్యక్రమాలు అంతా ఉన్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు మనకు. మీరు మహాత్మా గాంధీ గారిని వినొచ్చు, పొట్టి శ్రీరామపేరు గారు వినొచ్చు. వాళ్ళందరూ దేశ సేవ చేశారు. రోషయ్య గారు ప్రత్యేకత ఏమంటే దేశ సేవ చేశారు. మన ఆర్యవైశ్యుల్లో వెనుకబడిన వాళ్ళకు కూడా సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోయారు. అలాగే ఆర్యవైశ్యుల హక్కులు కాపాడే దాంట్లో కూడా ముందుకు వెళ్ళారు. అదే రోషయ్య గారి ప్రత్యేకతను మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ తెలుసుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మన వైశ్యులు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో ఒకే ఒక ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ రోషయ్య గారికి తోడుగా నిలబడినాడు. ఆ రోజు అన్ని హంగులున్నా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అన్ని హంగులున్నా, సీనియారిటీ ఉన్నా, పెద్దలతో ఢిల్లీ పెద్దలతో సంఘీభావం ఉన్నా కానీ మద్దతు పలికేదానికి ఎవరూ ముందుకు రాలేదు. అటువంటి పెద్ద ఆయన, అన్ని హక్కులు ఉండే ఆయన, అంత గౌరవం ఉండే ఆయన ఉడతాభక్తిగా ముందుకు వచ్చాడు టీజీ వెంకటేష్. ఆయన ముఖ్యమంత్రి మీరు కావాలని నేను గట్టిగా కూర్చోవడం నాకు ఎందుకు అయ్యా అన్నాడు. లేదు, మీరు ముఖ్యమంత్రి కావాలి. ఆయనకున్న బలాన్ని ఆయనకు తెలియదు. ఆ బలాన్ని నేను ప్రజల్లోకి చూపించే దిశలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందుకు తీసుకువెళ్ళాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది మన వాళ్ళు ఎవరైనా పెద్దరికం వస్తుందంటే నాలాగా మీరు కూడా కృషి చేసి ముందుకు పోయేదానికి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, 200 పైకి ఎమ్మెల్యేలు ఉన్నా, మన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరు ముందుకు రాలేదు. ఆ రోజు ఆయన నాకు బాగా గుర్తుంది, క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని క్యాబినెట్ చాలా మంది మంత్రులు మేము రామన్నారు. నేను బయటకు వచ్చాను, మీరు రాకపోతే మీ మంత్రి క్లోజ్ అన్నారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. అదే తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు.
మా ప్రత్యేకత ఏం లేదు, ఆయనకున్న బలము ఆయనకు తెలియదు కాబట్టి ఆ బలాన్ని మేము ముందుకు ప్రజల్లో తీసుకుపోయాము. ముందుకు తీసుకుపోయిన దాంట్లో ప్రయత్నంలో ఏ మాత్రం వెనకాడకుండా ముందుకు వెళ్ళడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తానంటే ఇటువంటి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన వాళ్ళు ఎవరైనా ముందుకు పోతున్నారంటే మన బుద్ధ స్కంధాల మీద పెట్టుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడు 6 వయసుల ఘనత, 6 వయసుల శక్తి ప్రజల్లో చూస్తుందని తెలియజేస్తున్నారు. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు తన 6 వయసుల గురించి. మిత్రులారా, 6 వయసులకి నేను చేసింది ఒకే ఒక గొప్పతనం ఏమంటే మీ గౌరవాన్ని పెంచేదాన్ని. నేను కర్నూలుకు వచ్చినప్పుడు కొత్తలో పెద్ద పరిశ్రమ పెట్టేదానికి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మా నాయన వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. పొలిటికల్గా మా ప్రాంతంలో ఆదోళనలో మేము పలాటుగా మమ్మల్ని అందరూ గౌరవించేవారు. కర్నూలుకు వచ్చేప్పటికి నేను 6 వయసుల పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రాక్షన్ లీడర్లంతా మనతో అప్పులు తీసుకొని మన వాళ్ళతో అప్పులు తీసుకొని వాళ్ళని బయటికి నిలబెట్టే పరిస్థితి వచ్చింది. మన వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడే ప్రసక్తి వచ్చింది. అటువంటి సహజాలు మనకు కలిగిందట. అందుకే అక్కడ చెప్పాను, ఎవరైనా మన వాడిని కోపిటోడా శెట్టిగాడా అని అక్కడ పిలిస్తే కపాలాన్ని వేసుకోవటానికి మళ్ళీ జాగ్రత్త ఉంటారని ఆ రోజు చెప్పాను. ఒక్క నాయకుడైనా, ఒక ఫ్రాక్షన్ నాయకుడైనా అతిగా మాట్లాడింది లేదు. మన వాళ్ళని గౌరవిస్తూ వచ్చారని మీకు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో చాలా దగ్గర కొంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ఫ్రాక్షన్ నాయకులు మన వాళ్ళ భూములు లాక్కోవటం, మన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, మన వ్యాపారాలు తీసుకోపోవటం, యువతి షాప్ ఉందంటే బంగారంతా రాత్రి తీసుకోపోతాం. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతుంటే అటువంటివి జరగకుండా వాళ్ళకు ఒక టీజీ వెంకటేష్ అనేవాడు గుర్తొస్తారని మీకు సభాముఖంగా తెలియజేశారు. అలా కాపాడుతూ వచ్చాను. మరి బయట వాళ్ళతో కాపాడుతూ వచ్చాను. దురదృష్టవశాత్తు మన దాంట్లోనే గుంటలకు చేరారు. మనకు అమ్మవారి ఆస్తులను కొట్టేసే దాంట్లో చేరారు. దాంట్లో ఒకడు ప్రాముఖ్యత గుబ్బా చంద్రశేఖర్ అనే వాడు ఒక పెద్ద మనిషి వచ్చాడు. మహాసభ ఎప్పుడు ఎలక్షన్ జరిగేది చిచ్చు పెట్టాడు. మహాసభ ఎలక్షన్లు 4 సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా చేశాడు. మరి వాళ్ళ ప్రభుత్వం వాడు అనుకున్న ప్రభుత్వం వాడు ఉన్నప్పుడే ఎలక్షన్లు పెట్టి సత్యనారాయణ సభలోకి తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం వాళ్ళకు మద్దతు ఉంది అనుకున్నారో ఆ ప్రభుత్వానికి తెలియసేదాకా ఎలక్షన్లు పెట్టాను, సత్యనారాయణ తీసుకుని వచ్చాను. మహాసభకు నేను ఏదో పెద్ద మనిషిగా ఉంటుంది ఇటువంటి పనికిరాని పనులు చేస్తుంటే నేను తెర మీదకి మళ్ళీ రావటం జరిగింది సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే ఆ పెద్ద మనిషి కాశీ అన్నపూర్లో 200 కోట్ల ఆస్తులు కొట్టేలా చూశాడు. అదే పెద్ద మనిషి మళ్ళీ సీతమ్మ ఆస్తుల్ని ఆ తిరుపతిలో కొట్టేలా చూస్తున్నాడు. ఒక్కొక్క ఎకరా 30 కోట్ల రూపాయలు, 600 కోట్ల ఆస్తిని భూ కబ్జాల నుంచి వెకేట్ చేపించి తీసుకుని వస్తే ఆ 25 ఎకరాలని మళ్ళీ కాజేయాలని ఒక లీజ్ అగ్రిమెంట్లు వాళ్ళ పిల్లలతోనే ఇచ్చేవాడు అని, లీజ్ తీసుకునేవాడు అని ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకొని దుర్మార్గంగా తిరుపతిలో పోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద రోడ్డు తీసుకుని వచ్చి ఇలాంటి గుబ్బా జనసేన ఆటలు కట్టకుండా చేసే దాంట్లో ముందుకు పోతున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బయట వాళ్ళతో మనకు దురాగ్రహం పుట్టిపోయింది. మనకు ఇలాంటి మంచి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి గారు, మన నాయకుడు సిద్ధారావు గారు, ఇలాంటి వాళ్ళంతా మనకు ఉన్నందుకు మనకు ఇబ్బందులు లేకుండా ముందుకు పోతా ఉన్నాయి. కానీ దుర్మార్గుల నుంచి కూడా ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నది మన కమ్యూనిటీలో ఉండే విధవల్ని కంట్రోల్ చేసుకునే సమయం ఆసన్నమైంది. వీళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం అయింది. అమ్మవారి భూములు ఎవరైనా ముట్టినాడంటే వారిని చొక్కా బట్టి లాగి బయటకు రోడ్డు మీద తీసుకొని రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమ్మవారికి మన వైశ్యులకు సహాయ సహకారం ఉండాలని డొనేషన్లు ఇచ్చి వాళ్ళ పెద్దల పేర్లతో డబ్బులు పెట్టి ఆస్తుల్ని తీసుకొని పోవాలని కొంతమంది విధవులు ముందుకు వస్తే ఆ విధవులు బుద్ధి చెప్పి ఆ పని ఆసనమైందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా,
మాకు ఇంకా ఒకటి తెనాలిలో మన వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంది. ఆయనకు ఏలూరు వెళ్ళాలి, ఏలూరు ఆయనకు విజయవాడకు రావాలి, అది రాత్రి 11 గంటలకు నా ప్రాంతానికి వెళ్ళాలి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ సావధానంగా విన్నందుకు మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. ఈ టైంలో మామూలుగా మిగతా ప్రాంతాలు అయితే లంచ్ ఖరీదు వెళ్ళిపోతారు, ఖాళీ అయిపోతాయి. కానీ మీరు సామరస్యంగా విని మరి మా ఈరోజు వర్గాన్ని ఆస్వాదించినందుకు అవుట్ గోయింగ్ వాళ్ళకు ఇన్కమింగ్ వాళ్ళందరినీ మీకు చక్కగా ఆస్వాదించారు. మరొకరు ఇన్కమింగ్ అధ్యక్షులు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే సిద్ధారామ ఫ్యామిలీ మెంబర్స్ దారిలో వస్తూ మనకు పేమెంట్ ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మీ అందరికీ మరొకరు తెలియజేస్తున్నాను. నా కొడుకు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాడు. మన దాంట్లో కూడా చిన్న వ్యాపారస్తులు చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలని ఉంటారు. ఏమైనా మీకు నెసిటీ ఉండి ఏదైనా మీకు లాభకారి కావాలంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. భారత్ ద్వారానే 6 వయసుల హక్కుల సాధన సమితి పెట్టించి మీ అందరికీ తెలుసు అప్పుడు చంద్రబాబు గారితో అపీల్ చేసి చంద్రబాబు గారి బ్లెస్సింగ్తో మనకు ఒక ఫండ్ని ఏర్పాటు చేశాము. మనకు దురదృష్టవశాత్తు వేరే ప్రభుత్వం రావడము అది ఎగరగొట్టడం జరిగింది. ఇలాంటివి తెలంగాణలో చేపించాము, కర్ణాటకలో వచ్చింది, మళ్ళీ అన్ని మిస్ అయిపోయినాయి. మళ్ళీ అది ఆయన తీసుకొని వచ్చే బాధ్యత తీసుకొని రావాలి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ఇచ్చిన బెనిఫిట్స్ చంద్రబాబు గారు ఇచ్చిండేవి మాయమైపోయినాయి. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దయచేసి అది మళ్ళీ తీసుకొని వచ్చే దాంట్లో మీ వంతు కూడా పాల్గొనాలని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు వెంకటేష్ గారి నాయకత్వం, వెంకటేష్ గారి నాయకత్వం, ఆర్యవైశ్య మహాసభ నాయకత్వం, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘాలు, వెంకటేష్ గారి నాయకత్వం, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘాలు, రాయలసీమ టైగర్ జిందాబాద్. సార్